MG9 న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల వల్లే ఇంత మంచి తనకు ఆదరణ లభిస్తుంది. బుట్ట రేణుక. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 3వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక వార్డులో పర్యటించారు. 3వ వార్డు కౌన్సిలర్ స్వాతి వినయ్ ఆధ్వర్యంలో బుట్ట రేణుక ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వార్డు ప్రజలను వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బుట్ట రేణుక మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి మంచి స్పందన లభిస్తుందని, తనను ప్రతి ఒక్కరూ ఇంటిలోకి వెళ్లి ఆప్యాయతంగా పిలుస్తున్నారని చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలే అని ఆమె అన్నారు. MG9 న్యూస్తో విలేకరి గౌస్. రెండు ఓట్లు ప్లాన్ చేయాలి. రెండు ఓట్లు ప్లాన్ చేయాలా? రెండు మిషన్లు ఉంటాయి, రెండు ప్లాన్ చేయాలి. మన ఆఫీస్ కోసం అదే చాలా ఎక్కువ ఉంది ల్యాబ్ దాంట్లో, కానీ మీకు ఇప్పుడు అమ్మాయి ఎక్కువ కాబట్టి आरोग्यश्री में ट्राई करते हैं मैडम, उसमें नहीं है तो सीएम रिलीफ फंड पर ट्राई करते हैं। క్యాంపెయిన్ సందర్భంగా గడప గడపకు ఒక ఇంటిలో ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరుగుతోంది. 3rd వార్డు స్వాతి అండ్ వినయ్ గారి, కౌన్సిలర్ స్వాతి అండ్ వినయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి ఇంటి దగ్గర చాలా మంచి స్పందన వస్తుంది. అందరూ కూడా చక్కగా స్వాగతిస్తున్నారు. ఇక్కడంతా కూడా ఎక్కువగా వీవర్స్ ఉన్న కాలనీ ఇది. ప్రతి ఒక్కరూ కూడా మా అమ్మాయి వచ్చింది అని వాళ్ళు చాలా ఆనందంగా ప్రతి ఇంట్లోకి స్వాగతిస్తున్నారు. సో నేను క్యాంపెయినింగ్లో ప్రతి ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇట్స్ గుడ్. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని చెప్పారు, తప్పకుండా వాటిని పరిష్కరిస్తాను. మేజర్గా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా మాకు ఇంత ధైర్యాన్ని ఇస్తుంది బికాస్ ఆఫ్ జగనన్న పథకాలు, జగనన్న సంక్షేమ పథకాలు. ఆ పథకాల కింద ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎవ్రీ ఫ్యామిలీ, ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబంలో ఏదో ఒక బెనిఫిషియరీ ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. సో మాకు రోజు రోజుకి ఏంటంటే ఈ పథకాల వల్ల చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో వి వెరీ హ్యాపీ అండి.